అదేవిధంగా కడప వ్యాప్తంగా 33 స్మార్ట్ కిచెన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అవి ఏ దశలో ఉన్నాయి అనే దాని గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి కడప నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. కావ్య, ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి విద్యార్థులందరికీ ప్రభుత్వం అందించేటువంటి పౌష్టికాహారాన్ని ఇంకా రుచిగా శుచిగా అందించాలనేటువంటి నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ భావించినటువంటి నేపథ్యంలోనే ఆ జిల్లాలో సెంట్రలైజ్ స్మార్ట్ కిచెన్స్ అనేటువంటి వాటిని పైలట్ ప్రాజెక్ట్ కింద 5 ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి కడప నగరంతో పాటు అటు చింతకొమ్మ దిన్నె, జమ్మలమడుగు ప్రాంతాల్లో ఈ 3 ప్రాంతాల్లో 5 స్మార్ట్ కిచెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్మార్ట్ కిచెన్స్ ఎప్పుడైతే సక్సెస్ అయ్యాయో వీటిని దృష్టిలో పెట్టుకొని జిల్లా అంతా కూడా ఈ సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేయాలనేటువంటి నేపథ్యంలోనే ప్రతి మండలానికి ఒక స్మార్ట్ కిచెన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు జిల్లా అంతా కలిపి దాదాపు 32 స్మార్ట్ కిచెన్లు, సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్స్ అన్ని కూడా వచ్చే విద్యా సంవత్సరం అంటే జూన్ లో పూర్తిగా అందుబాటులోకి విద్యార్థులకు వచ్చేటటువంటి పరిస్థితి. అయితే ఈ స్మార్ట్ కిచెన్లు ఎందుకు ఏర్పాటు చేశారు? ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు ఏ విధంగా నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందేటటువంటి దాన్ని అంతా కూడా పూర్తిగా ఒక జిల్లా కలెక్టర్ ఒక పర్యవేక్షణలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీన్ని ఏదైతే ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ కు సంబంధించినటువంటి ప్రతిదీ మెనూతో పాటు విద్యార్థుల హాజరుతో పాటు అలాగే ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఈ సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ కు సంబంధించినటువంటి అన్ని కూడా ఆన్లైన్ లో పర్యవేక్షణ అనేటువంటి జరిగేటటువంటి పరిస్థితి ఉంది. అయితే టీచర్లు కూడా అక్కడే భోజనం చేయాలనేటువంటి ఒక నిబంధన కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ లో పౌష్టికాహారానికి సంబంధించి నాణ్యమైనటువంటిగా అందించేటువంటి నేపథ్యంలోనే సేంద్రియ ఎరువులతో తయారైనటువంటి కూరగాయలను కూడా ఇక్కడికి ఈ సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్స్ కు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సేంద్రియ ఎరువులతో తయారు చేసేటువంటి కూరగాయలను అన్నిటి కూడా స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి గ్రూపులకు బాధ్యత పడడం జరిగింది. అంటే ప్రతి మండలంలో స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి గ్రూప్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కూరగాయలు పండించేటువంటి బాధ్యతను అప్పచెప్పినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి ఈ సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్స్ కు కూరగాయలు వచ్చేటువంటి పరిస్థితి. అయితే ఈ వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని పౌష్టికాహారాన్ని రుచిగా అందించాలనేటువంటి నేపథ్యంలో చేసినటువంటి ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ కావడంతో నీతి ఆయోగ్ కూడా దీనిపైన ప్రశంసలు కురిపించడం జరిగింది. దేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడా లేనటువంటి విధంగా ఒక సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్స్ అనేటువంటి దాన్ని కడప జిల్లాలో ఏర్పాటు చేయడంతో పాటు నీతి ఆయోగ్ చేసినటువంటి ప్రశంసలతో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్మార్ట్ కిచెన్స్ పైన ఒక దృష్టి పెట్టడం జరిగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనికి సంబంధించి ఏదైతే స్మార్ట్ కిచెన్ కు సంబంధించి నిర్మాణాలకు బిల్డింగ్లకు సంబంధించి నిర్మాణాలకు సంబంధించి దాదాపు 2.5 కోట్లు కూడా ఏదైతే నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే జిల్లాలో ఏదైతే ఈ స్మార్ట్ కిచెన్ కు సంబంధించి దాదాపు ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి 1924 ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 1,29,000 మంది విద్యార్థులకు ఈ పౌష్టికాహారాన్ని అందించేటువంటి విధంగా ఆ జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని చేయడం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని నిన్న జరిగినటువంటి కలెక్టర్ల సదస్సులో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.